హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్. సూపర్ 8లో కీలకమైనటువంటి మ్యాచ్ ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్యన. రెండు కూడా బలమైనటువంటి టీములే. ఇండియా అయితే ఫస్ట్ ఎడిషన్ 2007 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇంత మటుకు T20 వరల్డ్ కప్ గెలవలేదు. మధ్యలో 2011 50 ఓవర్ ఫార్మేట్, ఆ తర్వాత 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. సో మొత్తం మీద 11 సంవత్సరాల నుంచి నిరీక్షణ కొనసాగుతూనే ఉంది, ఎట్లయినా సరే ఈసారి T20 వరల్డ్ కప్ గెలవాలి అని. కానీ సెమీఫైనల్స్ కన్నా ముందే ఆస్ట్రేలియా రూపంలో ఒక బలమైనటువంటి టీంని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఇండియాకి. ఆస్ట్రేలియా ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉంది. పర్టికులర్గా ఇండియా అంటే రెచ్చిపోయేటువంటి ట్రావిస్ హెడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ IPL SRH ఫైనల్స్ దాకా వచ్చింది అంటే ట్రావిస్ హెడ్ యొక్క బ్యాటింగ్ గొప్పతనం. ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మనకి విరుద్ధంగా సెంచరీ కొట్టి గెలిపించాడు ఆస్ట్రేలియాని. ఈవెన్ లాస్ట్ 50 ఓవర్ వరల్డ్ కప్, అందులో కూడా ఫైనల్స్లో మన మీద అద్భుతమైనటువంటి సెంచరీ. దాంతో మనకి కప్పు అందకుండా పోయింది. సో ఈ రకంగా ట్రావిస్ హెడ్ రూపంలో మొట్టమొదట ఒక బలమైనటువంటి అడ్డంకి ఉంది ఇండియాకి. ఆ తర్వాత ICC ఈవెంట్స్ అంటేనే రెచ్చిపోయేటువంటి డేవిడ్ వార్నర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఈవెన్ రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ బంగ్లాదేశ్తో జరిగినటువంటి దాంట్లో కూడా హాఫ్ సెంచరీ చేసి తన టీము DLS పద్ధతిలో 28 రన్స్ విక్టరీని అందుకునేందుకు డేవిడ్ వార్నర్ యొక్క హాఫ్ సెంచరీ చాలా చాలా కీలకం. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ తీసి ఊపు మీద ఉన్నాడు. ఈవెన్ హ్యాజల్వుడ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్, మిచెల్ స్టార్క్. ఆ తర్వాత ఈ ICC T20 వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఏకంగా IPL మ్యాచ్లు కూడా ఆడనటువంటి యాడన్ జంపా దానికి సరిపోయినటువంటి ఫలితాన్ని అందుకుంటూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేస్తూ ఉన్నాడు లీగ్ ఫేస్లో కావచ్చు, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సూపర్ 8లో కూడా. సో అందుకని వాళ్ళకి స్పిన్ డిపార్ట్మెంట్లో కూడా యాడన్ జంపా మంచి ఫామ్లో ఉండటం, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ మ్యాక్స్వెల్ చక్కగా రాణిస్తూ ఉన్నాడు. సో టిమ్ డేవిడ్ మిడిల్ ఆర్డర్లో, ఈవెన్ మ్యాక్స్వెల్, కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఇండియా మీద మంచి రికార్డు ఉంది. సో అందుకని ఆస్ట్రేలియాని ఓడించాలి అంటే మాత్రం ఇండియా ఒక బలమైనటువంటి ప్రత్యేకమైనటువంటి గేమ్ ప్లాన్ తోటి రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఓపెనింగ్ సమస్య ఇండియాని వెన్నాడుతోంది. ఆస్ట్రేలియాకి అది లేదు. ఇద్దరు ఓపెనర్లు మంచి ఫామ్లో ఉంటే ఇండియా విషయంలో మాత్రం ఓపెనర్లు విఫలమవుతూ ఉన్నారు. లీగ్ ఫేస్లో కోహ్లీ ఫెయిల్ అయితే అఫ్కోర్స్ ఆ తర్వాత కొంత ఉపయోగకరమైనటువంటి నాక్ చేశాడు కోహ్లీ. కానీ రోహిత్ శర్మ ఫెయిల్ అవటం, ఓవరాల్గా రోహిత్ శర్మ కూడా అనుకున్నంతటి ఫామ్లో అయితే లేడు. సో ఓపెనింగ్ జోడీ ఇద్దరిని తేడా చేస్తూ చూపిస్తోంది. ఆస్ట్రేలియాకి ఓపెనింగ్ జోడీ మంచి ఫామ్లో ఉంటే ఇండియా విషయానికి వచ్చేటప్పటికి ఓపెనింగ్ జోడీ పేలవమైనటువంటి ఫామ్ తోటి ఉంది. సో దట్స్ ది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టీమ్స్. కానీ హెడ్ టు హెడ్ చూస్తే మాత్రం ఇండియా డామినెన్స్ కనబడుతోంది. T20లో టోటల్గా 31 టైమ్స్ ఇద్దరు ఫేస్ అయితే 19 టైమ్స్ ఇండియా గెలిచింది, 11 టైమ్స్ ఆస్ట్రేలియా చిరునవ్వు నవ్వగలిగితే ఒక మ్యాచ్ వాషౌట్ అయిపోయింది. ఈవెన్ వరల్డ్ కప్ మ్యాచ్లు చూస్తే కూడా ఇంత మటుకు 5 టైమ్స్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురైతే 3 టైమ్స్ ఇండియా గెలిచింది, 2 టైమ్స్ ఆస్ట్రేలియా విజయాన్ని ఎగరేసింది. సో అందుకని ఓవరాల్గా అటు T20 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే బైలాటరల్ సిరీస్లు కావచ్చు, ఇండియా యొక్క డామినెన్స్ చాలా స్పష్టంగా ఉంది ఆస్ట్రేలియా మీద. కాకపోతే ఈసారి ఆ ఆధిపత్యాన్ని కొనసాగించగలదా ఇండియా అనేటువంటిదే అభిమానుల్లో ఉన్నటువంటి అనుమానం. దానికి కారణం ఓపెనింగ్ ఫెయిల్యూర్. ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా సూర్యకుమార్ యాదవ్ ఆఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, కోహ్లీ రికార్డ్ని సమానం చేశాడు T20లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నటువంటిది. నెంబర్ ఆఫ్ టైమ్స్ 15 టైమ్స్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లు అందుకున్నారు అవార్డ్స్. ఇంకా సూర్యకుమార్ అయితే కేవలం 86 మ్యాచెస్లోనే ఈ ఘనతని సాధించగలిగాడు, ఫాస్టెస్ట్ టు రీచ్ దట్ 15 మ్యాచ్ ఫిగర్. కానీ శివం దూబే ఫామ్ కన్సర్న్గా ఉంది మిడిల్ ఆర్డర్లో.
బహుశా శివం దుబే ప్లేస్లో ఏమైనా సంజు శాంసన్ ఐపీఎల్లో చాలా చక్కగా ఆడాడు. సో సంజుని ఏమైనా ట్రై చేస్తారేమో చూడాలి. అలాగనే కోహ్లీని నెంబర్ 3లో దింపి యశస్వి జైస్వాల్ ఓపెనర్గా వచ్చినా కూడా బాగుంటుంది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్. ఆ తర్వాత కోహ్లీ నెంబర్ 3, రిషబ్ పంత్ నెంబర్ 3లో బాగా ఆడుతూ ఉన్నాడు. కానీ తప్పనిసరిగా అతని యొక్క బ్యాటింగ్ ఆర్డర్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ జైస్వాల్ కనుక వచ్చేట్లయితే అప్పుడు కోహ్లీ నెంబర్ 3 అండ్ నెంబర్ 4 సూర్య యాజ్ యూజువల్. ఆ తర్వాత రిషబ్ పంత్, తర్వాత ఎయిదర్ దుబే ఆర్ సంజు. ఈ రకమైనటువంటి కాంబినేషన్తో బరిలో దిగాల్సినటువంటి అవసరం ఉంది. బౌలింగ్ విషయంలో బుమ్రా అన్ప్లేయబుల్గా ఉన్నాడు. అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ హర్షదీప్ సింగ్ న్యూ బాల్ తోటి ఇన్నింగ్స్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. బౌలింగ్ అటాక్ చక్కగా కట్టడి చేస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీస్తూ ఉన్నాడు. అట్లీస్ట్ పవర్ ప్లేలో వికెట్ని తీయగలుగుతున్నాడు. లాస్ట్ మ్యాచ్ అయితే కనుక టెయిల్ని ర్యాపప్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ ఆ పిచ్ కండిషన్స్ని చక్కగా ఉపయోగించుకుంటూ స్లోవర్ బౌన్సర్స్ తోటి వికెట్లని తీస్తూ ఉన్నాడు. సో కుల్దీప్ యాదవ్ ఆడినటువంటి మొదటి మ్యాచ్లోనే 2 వికెట్స్. సో మరొకసారి కుల్దీప్ యాదవ్కే ప్లేయింగ్ 11లో ప్రిఫరెన్స్ ఉంటుంది. సిరాజ్ ఐ థింక్ అగైన్ హీ హ్యాస్ టు రెస్ట్ ఆన్ ద బెంచెస్. సో ఓవరాల్గా బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది ఈసారి ఇండియాకి. కానీ బ్యాట్స్మెన్ తడబాటే కొద్దిగా ఒత్తిడిని గురి చేస్తుంది. కానీ సెమీఫైనల్స్కి ముందు కీలకమైనటువంటి మ్యాచ్, అందులోనూ ఆస్ట్రేలియాలోంటి లాంటి బలమైనటువంటి టీం మీద ఫామ్ని కనుక అందుకునేట్లయితే డెఫినెట్గానే ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది సెమీఫైనల్స్కి క్యారీ అవుతుంది. కాబట్టి బ్యాట్స్మెన్ కొంతసేపు ఓపికతోటి వికెట్ మీద వెయిట్ చేసి పరుగుల్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్యాట్ కమిన్స్, స్టార్క్ అండ్ హ్యాజెల్వుడ్ వీళ్ళని ఎదుర్కొంటూ పరుగులు చేయడం అంత సులభమైనటువంటిది కాదు. బట్ పేస్ని ఉపయోగిస్తూ ఆడగలిగేట్లయితే మాత్రం డెఫినెట్గా ఇండియా ఒక పెద్ద స్కోర్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్నటువంటి ఇండియా డామినెన్స్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగుతుంది. ఇండియా ఆస్ట్రేలియా మీద విజయాన్ని నమోదు చేసుకుంటుంది అని చెప్పేసి అని భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.